నమస్తే. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి కింద ఇప్పటికే 200 యూనిట్లు ఎవరైతే కరెంట్ యూజ్ చేస్తారో వాళ్ళకి జీరో బిల్స్ అనేది జారీ చేసింది. సో ఏదైతే ఎలక్షన్స్ టైమ్‌లో హామీ ఇచ్చారో 6 గ్యారంటీలు. సో అందులో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చేసింది. సో ఇందులో చూసుకుంటే చాలామంది అంటే హైదరాబాద్‌లో గాని ఇటు ఓవరాల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలామంది అప్లై కూడా చేయలేరు. కొంతమంది అంటే అయితదా లేదా అనే డౌట్ పైన అండ్ మరికొందరికి రేషన్ కార్డ్స్ కూడా లేవు. సీనియర్ పెద్దంలో చాలా వరకు మంది అయితే ఈ గృహజ్యోతి కింద అప్లై కూడా చేసుకోలేదు. సో వాళ్ళకి డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క ఒక కొత్త ప్రకటన అనేది చేసిర్రు. ఏదైతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకొని వారు ఉన్నారో, ఏదైతే ప్రజాపాలన టైంలో అప్పుడు అప్లికేషన్స్ దరఖాస్తు ఫామ్‌లో ఎవరైతే అప్లై చేసుకోలేరో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ గనక వాళ్ళకి 200 యూనిట్ల లోపల కరెంట్ యూజ్ చేస్తే, సో వాళ్ళు ఆ కరెంట్ బిల్‌ని అండ్ తమ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ లింక్ ఉన్న దాన్ని తీసుకెళ్ళి సో దగ్గరలో ఉన్న మున్సిపల్ గాని ఆర్ మండల్ పరిషత్ గాని ఆర్ విద్యుత్ కేంద్రాలకు గాని వెళ్లి వాళ్ళకిస్తే సో వాళ్ళకి రివైజ్డ్‌గా జీరో బిల్‌ని జారీ చేస్తారని చెప్పడం జరిగింది. బట్టు విక్రమార్క చెప్పారు. సో ఒకవేళ మీరు దాంట్లో కూడా ఎవరైనా సరే 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల లోపల కరెంట్ యూజ్ చేస్తూ అండ్ మీకు కనుక ఒకవేళ బిల్లు అంటే డబ్బులు కట్టాల్సి ఉంటే సో మీరు కనుక మీ దగ్గరలో ఉన్న మండల్ పరిషత్ కేంద్రానికి కానీ ఆర్ మున్సిపాలిటీ కానీ ఆర్ విద్యుత్ రెవెన్యూ శాఖ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ మీకు జీరో బిల్ అనేది జారీ చేస్తారనమాట. సో ఇప్పటివరకు చూసుకుంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళగా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయలేదు. సో చాలామంది హైదరాబాద్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ గృహజ్యోతి కింద వర్తిస్తుంది. సో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారికి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి దీనిపైన కూడా మేము ఆలోచిస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు 24 గంటలు 24 గంటలు కరెంట్ ఇస్తూ సో అదే విధిగా ఇప్పుడు కూడా ఎలాంటి కరెంట్ కోతలు ఉండకుండా ఉండేందుకు సో కరెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో 200 మిలియన్ యూనిట్ల కరెంట్ కన్నా ఎక్కువగా మేము సప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఏ ఏరియాలో కూడా కరెంట్ కోతలు అనేది ఉండకూడదు అని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్‌గా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు ఆదేశాలు జారీ చేశారు. ఏందంటే ఎవరైనా సరే కరెంట్ గానీ ఎక్కడైనా కోతలు విధిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, ఒకవేళ ప్రాపర్ రీజన్ లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి చాలా పకడ్బందీగా చెప్పడం జరిగింది. సో ఒకవేళ మీ దాంట్లో కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్న ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉచిత కరెంట్‌కి అర్హులు. సో కాబట్టి మీ దగ్గర మీకు గానీ ఒకవేళ జీరో బిల్ రాకుండా మీకు కరెంట్ బిల్ వస్తే మాత్రం దగ్గరలో ఉన్న ప్రభుత్వ కేంద్రాలకు వెళ్లి మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు జీరో బిల్ పెట్టుకోవచ్చు.